హాయ్ అండి, అందరికీ నమస్తే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడే ఈ రేగి పళ్ళతో నేను ఈ వీడియోలో రేగి వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికి ముందుగా నేను రేగి పళ్ళను ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కున్నానండి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్క రేగి పళ్ళని చూసి ఏరుకుని పక్కనే ఉన్న గిన్నెలో వేసుకున్నానండి. ఇలా ఏరుకోవడం చాలా అవసరం, ఎందుకంటే వీటిల్లో పుచ్చులు పురుగులు కూడా ఉన్నాయండి. ఈ కాయ బయటకు బాగున్నా దీని లోపల పురుగు ఉంది చూడండి. ఇలా పురుగులు పుచ్చులు లేకుండా చూసి ఏరి పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను రోల్లో 2 ఎండుమిరపకాయలు వేసి దంచుకున్నానండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత తగినంత జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత తగినంత బెల్లం కూడా వేసుకున్నానండి. ఈ 3 వేసుకుని మెత్తగా దంచుకున్నాను. ఆ తర్వాత ముందే ఏరి పెట్టుకున్న రేగి పళ్ళను కూడా వేసి దంచుకున్నానండి. ఇలా దంచుకున్నాక ఇదంతా నేను ఒక కప్పులోకి మార్చుకున్నానండి. ఇప్పుడు బయట ఫ్లాట్స్లో బయట పెట్టడం కుదరదు కాబట్టి నేను ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నానండి. ఎంతో రుచికరమైన రేగి వడియాలు రెడీ అయ్యాయి చూడండి.